ఇతర రాసిన పత్రికలు ఉంటే తీయొద్దులండి. ప్రవచనము ఎవరిచ్చను బట్టి పుట్టలేదట, ఎవరు ఉద్దేశాన్ని బట్టి పుట్టలేదట, ఎవరు ఊహను బట్టి పుట్టలేదట. దేవుడు చెప్పిన ఆ ప్రవచనాలు కనుక భక్తులు ప్రవచించారు. భక్తులు దేవుడు చెప్పిన మాటలు పత్రికల రూపంలో రాశారు. ఆ పత్రికలు చదవటం బట్టి మనం అలాగూ జీవించడాన్ని బట్టి రెబెకా సిద్ధపడినట్టుగా ఈరోజు సంఘం ఏమవుతుంది? సిద్ధపడి. అప్పుడు దాని పెళ్లి కుమారుడు యేసయ్యకు పెళ్లి కుమార్తె వరుసలోనికి మనం వెళతాం. ఆయనకి ఏమి ఇష్టం? ఆయనకి ఎలాగుంటే ఇష్టం? పిల్లల అందము కాదు, అందం కాదు, లేకపోతే డబ్బు ఐశ్వర్యం కాదు. ఆయన కోరిక గుణలక్షణాలు ఎలాగుండాలనుకుంటున్నాడు ఇదిగో గ్రంథంలో రాశాడు. ఆ ప్రకారం చదువుకున్న మనము ఆ ప్రకారం జీవించినప్పుడు ఆయనకు పెళ్లి కుమార్తె వరుసలోనికి మనం వెళతాం. అలాగూ సిద్ధపరచడానికే పరిశుద్ధాత్ముడు పౌలు వల్ల రాయించిన మాటలే ఈ కొలసి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్కొక్కటిగా మీకు తెలియపరుస్తాను. చూడండి, 4వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రియులారా, మొదటి వచనం, యజమానులారా, పరలోకంలో మీకు ఒక యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మాసారమైన మీ దాసుల ఎడల. ఒక ఉద్యోగంలో మనం ఆఫీసర్గా ఉన్నామనుకోండి, ఆఫీసర్గా, లేకపోతే మీ పైన మీ కింద ఎవరైనా పనివారు ఉన్నారంటే, మీరు ఒకరి మీద అధికారులుగా ఉన్నారంటే, మీ అధికారాన్ని బట్టి వారిని ఏం చేయకూడదట? నిర్లక్ష్యపరచుకోకుండా. చాలామంది చూస్తూ ఉంటాం ప్రియులరా, పై ఆఫీసరు చేయవలసిన పని అంతా తన కిందున్న దాసుడికి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. పని ఆయన చెయ్యాలి, మరి ఎవరికి అప్పచెప్పేస్తున్నాడు అని అంటే కింద వరకు అసిస్టెంట్కి అప్పచెప్పేస్తాడు. మీరు లైన్ వేను చూడండి, లైన్ వేను ఏం చేస్తాడనంటే తాను స్తంభం ఎక్కి పని చేయాలి, కానీ ఎక్కడో ఒక అసిస్టెంట్ని పెట్టుకుంటాడు జీతం ఇచ్చి. ఆయన ఎక్కాలి, ఎంత చీకటైనా ఎంత రాత్రి అయినా కనుక పైకెక్కి పని చేయాలి. ప్రియులరా, మరి ఆయనకి జీతం ఇస్తాడు. నేను అంటున్న మాట ఏంటంటే, తాను చేయవలసిన పని తను యజమానుడై ఉన్నందుకు తన దాసుని ఏం చేస్తున్నారట? హింసించినట్టుగా అలా చేయొద్దు. దేవుని ఎరిగిన వారు కనుక మీ పనివారిని న్యాయమైన పద్ధతి సారముగా వారి విషయంలో మనం సహాయము చేయాలి అంటూ ఏమంటున్నాడంటే 2వ వచనం, ప్రియులరా, ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా. ప్రియులరా, ప్రభు చెబుతున్న మాటలు ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎల్లప్పుడూనంట ప్రార్థన యందు ఎలా ఉండాలనంటే మెలకువగా. మెలకువ అంటే నిద్ర లేకుండా ఉంటామా? కాదు. మెలకువ అంటే ఏంటంటే ఎలర్ట్గా ఉంటాం, అంటే జాగ్రత్తగా ఉండటం. చూడండి, ఎప్పుడైనా పని చేస్తుంటున్నప్పుడు రాయి నెత్తి మీద పడింది అనుకోండి, కొంతమంది అలా గెంటుతారు ఆ వ్యక్తిని. అంటే ఆ గెంటిన వ్యక్తి ఎలా ఉన్నాడు? ఎరట్గా ఉన్నాడు అంటే జాగ్రత్తగా ఉన్నాడు. ఈరోజు మనము కూడా లోక పాపములో కనుక సులువుగా చిక్కులు పెట్టే పాపములో పడకుండా యేసు ప్రభువు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఎలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అపాయం ఎలాగొస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది? పెద్ద అమ్మాయి ద్వారా, చిన్న అమ్మాయి ద్వారా, లేదా అబ్బాయి ద్వారా, పిల్లల ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా, పక్కోళ్ళ ద్వారా, ఎవరి ద్వారా అపాయం వస్తుందో ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఎలర్ట్గా ఉండాలి. ఎలర్ట్గా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన యందు ఏమై ఉండాలంట? నిలకడగా. ప్రార్థన చేస్తే అండి మన మాటలు చాలా చాలా సమర్థంగా ఉంటాయి. ప్రార్థన చేసిన వారి మాటలు, దేవుని వాక్యం చదువువారి వారి మాటలు, వారి విధానం, వారి నడక, వారి పద్ధతి, అప్పటికప్పుడు వారికి ఆలోచనలు పుడతాయి. అప్పటికప్పుడు దేవుడు కష్టమైన పనిని సులువుగా చేస్తాడు. కాబట్టి అపాయం ఎలాగొస్తుందో వారు గ్రహిస్తారు. ఎవరు గ్రహిస్తారు? ప్రార్థన చేయగలవారు. ప్రియులారా, ఒకసారి చూడండి, పుస్తకం పెట్టుకోండి. నేను చెప్పాలనుకున్న పాఠం చెప్తాను. దాని ముందుగా ఒక మాట, ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి అని అంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం చాలాసార్లు చెప్తాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 20వ అధ్యాయం ఒకేసారి శత్రుమోకు వచ్చి పడిందంట. చాలా చిన్నవాడు వచ్చినప్పుడు ఏమైందనంటే, ఆ శత్రు మొక్కును అంతటను చూసి భయపడిపోతూ ఉంటే మనస్సు నిలుపుకొని, భయపడి యెహోవా హెచ్చరించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని సాటింపగా
యోధావారందరూ యెహోవా వలన సహాయం వేడుకున్నట్టకే కూడి వచ్చిరి. యెహోవా యొద్ద విచారణ చేయుటకు యూదాపట్నం వారిలో నుండి జనులందరూ వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త సాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలబడి ఉండి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అని చూడండి. ఏమని ప్రార్థన చేశాడు? 12 వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకేం చాలదు? ప్రార్థనలు ఈ మాటలు పలకాలి. ఏ మాటలు? మేము చేయాలనుకున్న పని చేయటానికి మాకు శక్తి చాలదు. మీకు ఎందుకు శక్తి చాలదు అని అప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఎప్పుడు ఓడిపోయాము అని అంటామో అప్పుడు తన శక్తిని మనకి కనుపరుస్తాడు. ఈరోజు యెహోషాపాతుకు దేవుడు సహాయం చేయటానికి కారణం, యెహోషాపాతును దేవుడు ఆదుకుంటానికి కారణం, ప్రార్థన అందరూ చేస్తారు. ప్రార్థనలు ఏముండాలంటే, దేవా మాకు శక్తి చాలు. ఇంకొకటి అంటున్నాడు చూడండి, మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకేమి చేయటానికి ఏమీ తోచటం లేదు. అసలు ఈ ఆలోచనలకు దీన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కావటం లేదండి. మరి ఏం చేయమంటావో నాకు సహాయం చేయ ప్రభువా అని మనం దేవుని దగ్గర కూర్చున్నప్పుడు అమ్మ చదవంటారు, నీవే మాకు దిక్కు అని. కనుక ఈ మాటలు పలకాలి. ప్రియులారా, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మరి వినాలి, గమనించాలి. ప్రార్థన చేసినప్పుడు తండ్రికి చేస్తామని భావంతో ప్రార్థన చేయాలి. అంటే ఎక్కువ ఏ మాటలు పలకాలి? తండ్రి, నాయన, అబ్బా, ప్రవ్వా అని పలకాలి. మాటలు ఎక్కువ మాటలు పలకాలి. అలా పలికినప్పుడు దేవుడు మనకు కుమారుడు, ఆయన తండ్రిగా ఉండి మనకు కుమారుడిగా ఆయన సహాయాన్ని చేస్తాడు. అందుకే ఆయన నేర్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయండి అన్నాడు. ఏమని చేయమన్నాడు అని అంటే, పరలోకమందున్న మా తండ్రి. అంటే తండ్రికి చేస్తున్నట్టుగా చేసినప్పుడు మన మాటలు ఎలాగొస్తాయి? తండ్రిగా మనము భావించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రియులారా, వారు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే, వారు దేవుని మాకు శక్తి చాలదు, మాకు సహాయము దయచేయని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆశాభక్తుడు గురించి కూడా చూస్తామండి. దేశంలోనంట కల్లోరమయ్యిందంట. అంటే పనులు చేసుకోవడానికి 7వ అధ్యాయంలో ఆశాభక్తుడు 15వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయంలో నేను వివరించినవండి. ఆశ అని ఒక రాజు ఉన్నాడండి. ఆ దినాలలోనండి దేశమంతా కూడా కల్లోలం వచ్చేసిందంట. అంటే మన కరోనా టైంలో ఎలాగొస్తే లాక్డౌన్లు పడిపోయి తినడానికి లేక బయటకు వెళ్తానికి లేక ఎలాగొస్తే కల్లోరం అయిపోయిందో అటువంటి పరిస్థితి వచ్చిందంట. వచ్చినప్పుడు ఆశాభక్తుడు ఏం చేశాడు తెలుసా? తన మనసు నిలుపుకొని దేవుని దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడు అని అంటే 5వ వచనం చదువుదామా? గొప్ప కల్లోలము కలుగును గనుక తమ పని పాటలను చక్క పెట్టుకున్నటక్కై కాగా బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యమేమోనంట. అమ్మ చూడండి, మనం చూస్తున్నాం ఏంటనంటే ఆశాభక్తుడు ఎప్పుడైతే తన మనస్సు నిలుపుకున్నాడు, ఇక్కడ ఉంటుందండి, తన మనస్సు నిలుపుకున్నాడు అన్నమాట. ఎన్ని వచ్చినవరా? ఇలాగు ప్రమాణము చేయగా వారు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో అది ఆయన వెతికి ఉండరు గనక యెహోవా వారికి ఏమయ్యాడు? ఇప్పుడు కల్లోరం వచ్చిందండి అంటే కష్టం వచ్చిందండి, బాధ వచ్చిందండి. బాధ వచ్చినప్పుడు ఇప్పుడు ఆశాభక్తుడు ఏం చేశాడు అని అంటే, తాను దేవుని మందిరానికి వచ్చి తనకున్న పరిస్థితి అంతా దేవునికి చెప్పుకొనగా, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడగా, దేవుని సహాయము కోరిన దాన్ని బట్టి యెహోవా అతనికి ఏం చేశాడట? ప్రత్యక్షమై యుద్ధములు లేకుండా వారికి ఏం కలుగు చేశాడనంటే, ఇక యుద్ధం లేకుండా, సమస్య లేకుండా దేవుడు వారికి సహాయాన్ని చేశారు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా,
కల్లోరాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. వచ్చినప్పుడు ఆశాభక్తుడు చేసినట్టుగా, యెహోషాపాతు చేసినట్టుగా మనము ఆయన సన్నిధానంలో గడపటం అంటే ఏంటి? కూర్చుండమా? ఏం చేయాలండి? పూర్ణ హృదయంతో వెతికారంటే అర్థం ఏంటి చెప్పాలి. పూర్ణ మనసుతో వెతికారంటే అర్థం ఏంటి? విచారణ చేశారంటే అర్థం ఏంటి? ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో ఆ కల్లోలము నుండి దేవుడు వారికి ఏం చేశాడనంటే విడుదల, నెమ్మది కలుగు చేసినట్టుగానే ఈరోజు మనము కూడా ఆయా సందర్భాల్లో కష్టము, బాధ, వేదన వచ్చినప్పుడు ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలామంది ఏం చేస్తారని అంటే ఒక సమస్య వచ్చిందండి కల్లోలంగా, అది తీర్పు అయిన తర్వాత మళ్ళీ దూరం అయిపోతారు. ఇలా చెప్పుకుందాం. ఎలాగనంటే కనుక ఉద్యోగం లేనని చూపు ప్రార్థన 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 అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి ఖాళీయే లేదండి అని అంటారు. అప్పుడు ఆ తర్వాత దేవుడు ఒక కష్టం వచ్చినప్పుడు ఆయన ఆలకిస్తాడా? కీర్తనకారుడు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? మీ శ్యామకాలమందు నేను మిమ్మల్ని దర్శించదని కానీ మీరు నా తట్టు తిరగలేదు, చూడలేదు అని అంటాడు. కాబట్టి ఇంకొక విషయాల్లో బిడ్డలు పుట్టినప్పుడు బిడ్డల కొరకు ఆతృతగా ప్రార్థన చేస్తారు కదండి. బిడ్డలు పుట్టిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు, దేవుని సన్నిధి మర్చిపోతారు, అసలు ఖాళీయే లేదని అంటారు. మరి కొంతమంది ప్రియులారా అభివృద్ధి లేనంత కాలము అభివృద్ధి కొరకు ప్రార్థన 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 అంటారు. అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత అసలు ఖాళీయే లేదని వారు అక్కడ నుండి తొలగిపోతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తానండి, మీరు బాధపడొద్దు, ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకోవాలని మాట చెప్తున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు ఒక చెట్టుని పెంచినట్టుగా పెంచుతాడు మనల్ని. అక్కడ స్టాప్ అయ్యామా, అక్కడ నుంచి కొత్త ఆకులేయు. నా మాట అర్థమైందా? ఎదిగిందండి చెట్టు, ఎదిగిన తర్వాత ఎదిగామనుకుని అక్కడ ఆగామా, దేవుని విషయంలో నిర్లక్ష్యం చేశామా, వెనకకు వెళ్ళామా, ఇంకా అక్కడ నుంచి ఏమయ్యు? ఇంకా కొత్త ఆకులు రావు అన్నమాట, కొత్త ఆశీర్వాదాలు రావు. అక్కడితో స్టాప్. ఆ ఆకులతోనే తృప్తి పొందాలి. ఆకులతోనే మనం ఉన్న ఆకులు ఎంతకాలం ఉంటాయి? కొత్త ఆకులు వస్తేనే కదా అది సిగురిస్తూ ఉంటుంది, ఆకులు ఉంటాయి. ప్రియులారా ఉదాహరణ చెప్తున్నాను. ఎప్పుడైతే కల్లోరం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించడండి, అదే చెప్తున్నాడు పౌలు గారు. మీరు ప్రార్థన యందు ఏమై ఉండాలి? నిలకడగా ఉండాలి. ఎవరు చేశారు ప్రార్థనలు అనేది? భక్తులు ఎంతోమంది చేశారు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను పాఠంలోకి వెళ్తాను. నెహెమీయా గ్రంథంలో చూడండి ఎలా ప్రార్థన చేశాడు. మొదటి అధ్యాయం చూస్తే ఈ మాటలు పలకాలండి. ప్రార్థన చేసినప్పుడు ఈ మనసులో పెట్టుకోవాలి, ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. మొదటి అధ్యాయంలో తానుకు అపాయం వచ్చింది, తన దేశం పాడైపోయింది అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ మాటలు విన్నప్పుడు అది ఆ మాట ఎన్నో వచ్చినవరా సార్ 5 ఎట్లనగా చూడండి, అతని మాటలు గమనించండి. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీవు చెవికి నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని దేవారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థనలను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమార దోషమును నేనేం చేస్తున్నాను? ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము అమ్మ. ఈ మాటలు గమనించాను. ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ మాటలు మన నోట్లోంచి రావాలి. ఏ మాటలు అని అంటే ప్రియులారా చూడండి ఎంత చక్కగా పలుకుతున్నాడో ఆ మాటలు. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన దేవా. అంటే భయంకరుడు అంటే దెయ్యంలాగా ఉన్నాడని కాదు, అంటే గొప్పవాడని, భయంకరుడైన దేవా. 5వ గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి పట్ల నువ్వేం చూపుతానన్నావు? కటాక్షం చూపుతానన్నావు కదా, నీ నిబంధన స్థిరపరుస్తానన్నావు కదా, నీవు చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దేవారాత్రం నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా ఉంటానన్నావు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యి? మా ప్రార్థన విను నాయన అంటే ఏమన్నాడు తెలుసా? నా దోషమును, నా పితరుల దోషమును, మా దేశము దోషమును నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు అంటే ఒప్పుకుని. దోషము పాపం వేరే,
దోషం వేరే. పాపం అంటే ఏంటనంటే తెలవక చేసినది ఏమంటారంటే పాపం అని అంటారు. దోషం అంటే ఏంటనంటే తెలిసి చేస్తారు చూసారా, అది దోషం. దోషానికి క్షమాపణ లేదు. చూద్దాం చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట, మరి ఆ మాట దొరుకుతుందో లేదో కనుక గుర్తుకొస్తా ఉంది, కనుక చూపిస్తాను. మనం అంటండి, దేవుడు మనకంటండి, దేవుడు వరుసగా కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడట. 5వ అధ్యాయంలో కాడ ఉంటుంది చూడండి, ఆశీర్వాదాలు ఇస్తాడట. ఇచ్చినప్పుడు అండి ఏమవుతుందనంటే మన దోషములే వాటి క్రమమును తప్పిస్తాయంట. మన అతిక్రమములే వాటి క్రమమును తప్పిస్తుందండి. మాటను మరి చదువురమ్మా, చెప్పరమ్మా. మీ దోషములు అదే ఎన్నో చెప్పరా, అందరూ తీసుకుంటారు. 5:25. నీ దోషములు వాటి క్రమము తప్పించును, మీకు మేలు కలగకుండానట్లు మీ పాపములే. చూసారా ప్రియులారా, మనకి ఇలాగ అనుకుందాం, ఎప్పుడో ఉద్యోగం రావాలి, అమ్మ నన్ను తిట్టుకోద్రాయి, ఎప్పుడో దేవుడు మనకి వివాహం జరిగించాలి, ఎప్పుడో బిడ్డలు పుట్టాలి, ఎప్పుడో మనకి ఇల్లు కట్టాలి. ఎందుకు లేట్ అవుతుందనంటే ఎప్పుడో జరగవలసింది నీ దోషములే నీకేమైనా ఆటంకమైన. మన దోషములే మనకు ఆటంకంగా మారినాయి, మన పాపములే ఆటంకంగా. పాపమును క్షమిస్తాడు కానీ దోషమునైనా. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా, అయ్యా నీ హిస్సోపుతో నా దోషములను పరిహరించమంటాడు, నా పాపమును పరిహరించమంటాడు. కాబట్టి ప్రార్థనలో మన దోషములు మనం ఒప్పుకోవాలి, ఆయన సన్నిధానములో మనం అడగాలి. అలాగ అడిగినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు. ఇంకో మాట చూపిస్తాం చూడండి, దివ్యోపదేశ కాండములో మనం చూస్తే అండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 1వ అధ్యాయంలోనే ఆ మాట ఉంటుంది. దేవుడంట వారు చేసిన పనులు బట్టంట దేవుడు వారిని ఆశీర్వదించటం మానివేశాడన్న మాటను మనం చూస్తామండి. 5వ అధ్యాయంలో ఉంటుందండి. ఒక్కసారి ఈ మాట కూడా చదువుకొని మనం ముందుకెళ్ళు. మొదటి దినవృత్తాంతాలలో చదువనమ్మా. 9వ అధ్యాయము. వారు దోషములే వారికంటండి, వారిని అంటే బబులోనికి చెర కప్పచెప్పాడట. 9వ అధ్యాయం 1వ వచనం చదవరమ్మా. కాదురమ్మా, అదే లావణ్య చదువుతున్నది. యోధా వారు చేసిన దోహమునకై వారు బాబేలునకు, అంటే వారి కష్టాలు పోలవటానికి కారణం ఏంటి చెప్పండి, వారి దోషములే. కాబట్టి ఈరోజు వాక్యం విన్న దేవుని బిడ్డలారా, అలా కాక మన ప్రార్థన యందు నిలకడగా ఉండి ఏం చేయాలంటే మన దోషములు ప్రభు దగ్గర ఒప్పుకొని ఇలాగూ ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. రండి, కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ మనం చూస్తే అండి, అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియపరుస్తూ మాట చెబుతున్నాడు ఏంటంటే అండి, కొలసీలో ఉన్న సంఘానికే కాదు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికి రాస్తున్న మాటలు. ఈ మాటలు ఏమిటయ్యి అని అంటే అదే చెప్తున్నాడు. మీరు చదువుకొని 16వ వచనం, మీరు చదువుకొని లోదీకలో ఉన్న సంఘానికి ఇవ్వండి, కనుక అక్కడి నుంచి ఇంకొక సంఘానికి పంపించండి అంటున్నాడు. అలాగూ ఈ పత్రిక అందరూ, అన్ని పత్రికలు, వీరేమో అన్ని సంఘాలకు, వీరేమో కొలసీకి రాసిన పత్రిక వీళ్ళు చదువుకొని ఎఫెసీ సంఘానికి ఇవ్వాలి, వారికి రాసిన పత్రిక తెచ్చుకుని వీరు చదవాలి, దాంట్లో ఉన్నాయి వీరు పాటించాలి, వీరేమో ఇవి పాటించాలి, వారు పాటించాలి. అలాగూ పౌలు గారు దేవుడు ద్వారా రాయించారు. సరే, దేవుడు పౌలు గారి ద్వారా రాయించారు. ముందుకెళ్దాం ప్రియులరా. కరెక్ట్, ఆ రోజు వారు చదివారు, ఈరోజు మనం చదువుతున్నాం. ఈరోజు మనకిస్తున్న మాటలు ఏంటనంటే కనుక ప్రార్థన ఎందు ఏమై ఉండాలంటే అండి నిలకడగా. తర్వాత చదువుదాం చూడండి, 4వ వచనం. కృతజ్ఞత గలవారై దాని అందే ఉండాలట, ప్రార్థన చేయాలి, తర్వాత మెలకుగా ఉండాలి, అంటే అలర్ట్గా ఉండాలి. రెండోది కృతజ్ఞత గలవారిగా ఉండాలంట. ఆమె ఏముండాలి? కృతజ్ఞత అంటే చెప్పండి, చేసిన దానికి మర్చిపోకుండా చెప్పండి. చూడండి, దేవుడు చేసిన తర్వాత మర్చిపోకూడదు, దేవునికి మనం కృతజ్ఞత గలవారిగా ఉండాలి.
తీయొద్దులేండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఏమంటారంటే ప్రతి విషయమందు ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రతి దానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కాబట్టి మన ప్రవర్తన ద్వారా మనము దేవుడు చేసిన మేలును బట్టి అనేక మందిని పిలుచుకొని దేవుని ఎదుట, సమాజం ఎదుట కృతజ్ఞతలు చెల్లించాలి. చూడండి మరొకసారి, నేను పాటలోకి వెళ్ళే ముందు ఇంకో మాట చెప్తాను. చూడండి, కీర్తనలు 116వ కీర్తన, కీర్తనలు 116వ కీర్తన, 116వ కీర్తన. నేను ఆయనకేమి చెల్లించదను? నా రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. ఈ మాట గమనించు, ఆయన ప్రజల ఎదుటని చెల్లించదను. చాలు. యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించు. ఎక్కడ చెల్లిస్తాడట అని అంటే ఆయన ప్రజలందరి ఎదుటే. దీని కృతజ్ఞత. ఏంటా కృతజ్ఞత అని అంటే యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ ఏం చెల్లిస్తాను అని అంటే ప్రజలందరి ఎదుట ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఇది చేస్తే దేవుడు మరలా మనకు మేలు చేస్తాడు. మీకు అర్థమైన రీతిలో మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ తెలిసినాయే మళ్ళీ చెప్తున్నాను. చూడండి, ఎవరైనా సాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం, ఎవరైనా మేలు చేస్తే వందనాలు అని చెప్తాం కదండి. థ్యాంక్స్ అని చెప్తేనే కదా మళ్ళీ ఇంకొకసారి చేస్తారు. అట్టిది కానీ మనము కూడా దేవుని దగ్గర థ్యాంక్స్ అని వందనాలు చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత చెప్పకపోతే దేవుడు మళ్ళీ మేలు చేస్తాడో లేదో. కాబట్టి ప్రతి విషయం అందు ఏం చేయాలట? రండి 4వ అధ్యాయంలో చూస్తే అండి ఇక్కడ అంటూ ఉన్నాడు. ఏమంటున్నారంటే 5వ వచనం, 5వ వచనం, సమయమును పోనీయక సంగమునకు ఇలపట్టువారు ఏడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుషునికి ఎలాగు పచ్చుత్రం ఇవ్వాలనో మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను నేను వివరిస్తాను. చూడండి, పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుని పిల్లలైన మీరు అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామండి. అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? కానానుకు తీసుకుని వెళ్ళటాను ఒకటి. రెండోది ఎందుకనంటే అబ్రహాములో నుండి సంతానాన్ని విస్తరింప చేయటానికి. అందుకే అబ్రహామును పిలిచాడు. అబ్రహాము ఇప్పుడు ఏం చేయాలి? సంతానాన్ని విస్తరింప చేస్తూ వారి సంతానాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? కానానికి తీసుకెళ్ళాలి. దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూడాలి. అది దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. అందుకు దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లలు లేరని ఏడుస్తున్నాడండి అబ్రహాం. దేవుడు ఏమిచ్చాడు వాగ్దానం అని అంటే, ఇదిగో నా మాటను, నేను నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటనంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇప్పుడు దేవుడు పిల్లల్ని ఇవ్వటానికే దేవుడు ఎవరిని పిలిచాడు? అన్యజనుల్లో నుండి అబ్రహామును పిలిచాడు పిల్లల్ని ఇవ్వటానికి, వారి సంతానాన్ని అభివృద్ధి చేయటానికి, తన జనాంగముగా చేసుకుంటాను. మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? మనల్ని ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాడు అని అంటే ఇలపుల వారికి, లోకస్తులకు మనం మాదిరిగా ఉండటానికి, ఉప్పుగా ఉండటానికి దేవుడు మనలను పిలిచాడు. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఏమండి, కూర వండినప్పుడు కోడి మాంసం తెచ్చాం కదండి. కోడి మాంసంలో ఉల్లిపాయలు కోసారు, ఉల్లిపాయలు వేసారు, పచ్చిమిరకాయలు వేసారు, టమాటాలు వేసారు, మసాలా వేసారు, అన్నీ వేసారు, మంట పెట్టారు. కానీ ఒకటి వెయ్యకపోతే కూరకి ఏమి రాదు. ఏమయ్యాలి? ఉప్పు వేయాలి. లోకంలో గొప్ప 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 వారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, గణితులు ఉన్నారు. కానీ వారందరూ గొప్ప వాళ్ళే, కోడి వాసం లాంటి వాళ్ళే, ముక్కలు లాంటి వాళ్ళే, ఆనపకాయ లాంటి వాళ్ళే, దోసకాయ లాంటి వాళ్ళే. కానీ ఆ మధ్యలో నువ్వు ఎలాగొండాలి? అది గుడ్. నువ్వు ఉప్పుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి. గొప్పవారి ఎదుట ఉప్పుగా ఉండాలి. నువ్వు లేకపోతే రుచి ఉండదు. చూడండి, ఈరోజు భవనాలు ఉండొచ్చండి, భవనాలు ఏమైనా ఉండొచ్చండి, కానీ ఆ ఇంటికి వెలుగునివ్వటానికి ఏం పెట్టుకుంటున్నాం? లైట్, కరెంట్. ఇది ఒకప్పుడు ఒక ఆయన దాన్ని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దాన్ని నిర్మించారు. దేవుని ఆత్మచేత దాన్ని ప్రియులారా దేవుడు కనుగొనిలా చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి లోకానికి ఏమై ఉన్నాడు?
వెలుగు. ఇప్పుడు మనము ప్రియులారా లోకానికి ఎలా ఉండాలనంటే ఉప్పుగా ఉండాలి. ఇలా చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. లోకములో కనుక బంగాళదుంప ఉండొచ్చు, ఉల్లిపాయలు ఉండొచ్చు, పచ్చిమిరకాయలు ఉండొచ్చు, ఆనపకాయలు ఉండొచ్చు, కోడి మాంసం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చేమో, కానీ ఎన్నున్నా రుచించినట్టుగానే లోకములో మనం అంటండి వారికి ఉప్పుగా కనపడాలట, ఉప్పుగా ప్రవర్తించాలట అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవునామన మహిమ కలుగును గాక. ఎలా చెప్దాం? కోడి మాంసం లాంటి మొక్కలు, ఆనపకాయ లాంటి వారు గొప్ప గొప్ప వారు ఉన్నారు కానీ పరిశుద్ధంగా ఎలా జీవించాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పరిశుద్ధులుగా జీవించి ఉప్పు ఎవరు? మనమే. ఇప్పుడు జనాల మధ్యలో బతకాలి, ఇలా చెప్పాలి. ఇలా అంటారు, ఏమంటారంటే ఎవడున్నాడండి పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఒకడు చూపించండి, మంచోడు ఎవడున్నాడండి ఒక్కడు చూపించండి, కాబట్టి ఇలా జీవించేవాడు ఎక్కడున్నాడు, ఎవరున్నారు చూపించండి అని అంటే మనం చెప్పాలి, ఇదిగో నేనున్నాను అని. మనము అలా ఉప్పుగా ఉన్నప్పుడు ఉప్పులో ఉన్న కొన్ని మాటలు చెప్తాను చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. ప్రియులారా, ఒకటి మీకు జ్ఞాపకం చేయాలి. ఉప్పు వలె ఉండాలని దేవుడు కోరుకున్నాడు. యేసు ప్రభువు కూడా ఏమన్నారు తెలుసా? నేను లోకానికి ఏమై ఉన్నాను? ఉప్పై ఉన్నాను, వెలుగై ఉన్నాను, ఉప్పై ఉన్నాను అని చెప్పారు. ఉప్పు చేసే పని ఏంటనంటే ప్రియులారా, ఉప్పు అంట ఏ పదార్థమైనా సరే పాడైపోకుండా ఉప్పు ఏం చేస్తుంది? కాపాడుతుంది. కానీ వినండి, ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఏమి లేవు. ఫ్రిడ్జ్లు లేనప్పుడు చేపలను ఎక్కడ దాచేవారు? ఉప్పులోనే, ఉప్పు చేపలు అందుట్లోనే దాచేవారు. ఈరోజు ఎండు చేపలు చూడండి, ఎన్నో నెలల క్రితం పట్టిన చేపలు ఎందుకు పోతలేదని అంటే దాంట్లో ఉప్పేశారు కనుక ఆ చేపలు ఏమవుతలేదు. ఒకటి కనుక ఉప్పులో ఉన్న గుణం ఏంటనంటే, ఉప్పు ఎలాగైతే పాడైపోకుండా కాపాడుతా ఉందో, ఇప్పుడు లోకానికి నువ్వేమై ఉన్నావు? ఆయన ఉప్పై ఉన్నాడు గనక, మనల్ని ఉప్పుగా చేశాడు గనక మనము లోకానికి ఎలా ఉండాలనంటే ఉప్పుగా ఉన్నాం. మనము ఇతరులు పాడైపోకుండా, కుళ్ళు పట్టేయకుండా, చెడిపోకుండా నువ్వేమై ఉండాలి? మీకు అర్థమాలేదు. బాగు చేసే ఉప్పుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? ఇప్పుడు ఎలా చెప్తాం? ప్రపంచమంతా మనకి వద్దులేండి, మన మండప గ్రామంలో, మన ఏరియాలో ఉన్న ప్రజలకైనా మనం ఎలాగొందాం? ఉప్పుగా. నువ్వు చేస్తున్న ఆఫీసులో ఆ ప్రజలకు ఎలా ఉండాలి? ఉప్పుగా ఉండాలి. వారితో నువ్వు కలిసిపోకూడదు, వారితో నువ్వు జీవిస్తే నువ్వు ఉప్పేంటి? చూడండి, కీర్తన 51 కీర్తనలు అంటాడు, దొంగను చూచినప్పుడు దొంగతో ఏకేపిస్తాడట. 51 చూడండి, ఇక్కడ పుస్తకం పెట్టుకోండి. నీవు దొంగను చూచినప్పుడు వ్యభిచారితో కీడు చేయవలనని నువ్వేం తెరుస్తున్నావు? ప్రియులారా గమని, ఈరోజు ఆలోచిద్దాం. నీవున్న ప్రాంతంలో ఆ ప్రజలు చెడిపోకుండానట్లు నువ్వు ఎలా ఉండాలి? ఉప్పుగా. మీరు వెళుతున్న ఆఫీసులో కానివ్వండి, మీరు వెళుతున్న ఉద్యోగంలో కానివ్వండి, మీరు వెళుతున్న పరిస్థితుల్లో కానివ్వండి, మనం ఏమై ఉండాలట? ఒక ఆయన ప్రసంగం చేస్తాడు, మొన్నే తెలిసింది నాకు, నేను పిలుద్దాం అనుకుంటున్నాను. ఆయన ఇలా తెలిసింది ఏంటంటే, ఆయన అంట స్నేహితులు ఉన్నారట. ఆ స్నేహితులు ఏం చేశారనంటే, ఆ స్నేహితులతో ఈయన కలిసి పలానా బ్రాండ్ బాగుంటుందంట, పలానా మందు సీసా బాగుంటుందంట, అది బాగుంటుందంట, ఇది బాగుంటుందంట, ఇంకా అదే మాట్లాడుకుంటారంట 2-3 గంటలు ఫోన్లో. కరెక్ట్. నేను అంటున్న మాట ఏంటంటే, వాక్యం చెప్తున్నాడు, దేవుని కొరకు జీవిస్తా ఉన్నాడు, దేవుని కొరకు బతుకుతున్నానని చెప్తున్నాడే కానీ తాగుతున్న వారితో కలిసి ఇతరులు కూడా ఏం చేస్తున్నాడు? అదే చెప్తున్నాడు. దొంగను చూసినప్పుడు దొంగతో ఎక్కిపిస్తున్నావు, వ్యభిచారం చూసినప్పుడు వ్యభిచారిస్తున్నావు, తాగుతున్న వారిని చూసినప్పుడు తాగుతున్నాం. ఇంకా నువ్వు ఉప్పేంటి? ఎదుటి వాడిని బాగు చేయటం ఏముంది? నీ వల్ల ఎదుటి వ్యక్తి ఏం బాగుపడుతున్నాడు? ఇంక ఇలా చెప్పచ్చు, నీ వల్ల ఎదుటి వ్యక్తి పాడైపోతున్నాడు, కానీ నీ వల్ల ఎదుటి వ్యక్తి ఏమవుతలేదు. ఇప్పుడు అలా ఉండకూడదు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీరు లోకానికి, మీరున్న ప్రాంతానికి మనం ఎలా ఉండాలనంటే ఉప్పుగా ఉండాలి. మన ఇంట్లో వారు పాడైపోకుండా, మన పిల్లలు పాడైపోకుండా, మన ఇంట్లో సమాజం పాడైపోకుండా మనం ఎలా ఉండాలనంటే ఉప్పుగా ఉండాలి. చూడండి ప్రియులారా, దేవుని వాక్యంలో చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము
9వ అధ్యాయము 50వ వచనం. ఆమె చూడండి, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉంది. ఇప్పుడు అంటే మాట ఏంటనంటే ఉప్పు మంచిదే కానీ ఉప్పు ఏమైపోకూడదట, నిస్సారం అయిపోకూడదు. అంటే కొన్నిసార్లు చూడండి, ఉప్పు నీరైపోద్ది కదండి. ఉప్పు నీరైపోయిన ఉప్పు నీరు ఇక కూరలో పనిచేయదు, వేసుకోం, బయటపడేస్తాం, తొక్కబడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నాడు, నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావు గనక ఏమైపోకూడదు, నిస్సారం అయిపోకూడదు. ఎలాగైపోతావు నిస్సారం అని అంటే ఇలా చెప్తాను. ఆమె చాలా మంచిగా జీవిస్తున్నారండి, చెయ్యరాని పని చేశాడండి, ఇక తన మాట పొట్టుంటుందంటారా? ఉండదు. తన మాట పొట్టుండదు. ఒకసారి చాలా మంచిగా జీవిస్తున్నాడండి, బూతులు తిట్టాడండి, బాగా మంచిగా జీవిస్తున్నాడండి, కానీ ఎక్కడో పాపం చేశాడండి. బాగా జీవిస్తున్నాడండి, మంచిగా ఉంటున్నాడండి, మందిరానికి వస్తున్నాడండి, దేవుని స్తుతిస్తున్నాడండి, అన్నీ బాగున్నాయండి, ఎక్కడో దొంగతనం చేశాడంట అన్న విషయం తెలిసిందండి. తెలిసినప్పుడు ఆ వ్యక్తి మాట విలువ ఉంటుందా? విలువ ఉండదు. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను, ఉప్పు మంచిదే కానీ అది నిస్సారం అవుతే, అంటే అది పాడైపోతే ఇక దానివల్ల దేని వల్ల కూడా దానికి సారము. మళ్ళీ ఇలా చెప్తాం, అమ్మ నీతిగా జీవించామమ్మా, పరిశుద్ధులుగా జీవిస్తున్నామమ్మా, దేవుల్లో సాగుతున్నాం, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి పేరు సంపాదించుకోవాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత చెడు అనిపించుకోవడానికి. చలో, ఈ చెడు అనిపించుకుంటే క్షణం, మంచి తెచ్చుకుంటే కష్టపడిన అంత కష్టము చెడు అనిపించుకుంటే చిన్న మాట చాలట. ఆ మాటను బట్టి ఇంక నువ్వు ఎన్ని మాటలు చెప్పినా సారం రాదు. అందుకే దాని గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి, మీ మాటలు మంచిగా ఉండాలి. ఒకవేళ మాట తేడా వచ్చిందంటే, ఒక్కసారి నిస్సారమైందనంటే ఇంకా ఆ వ్యక్తికి ఇంకేముండదు, విలువ ఉండదు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో మనం ఉప్పు వలె ఉండేవారుగా, రుచిగా మనం ప్రవర్తించాలి. అదే చెప్తున్నాడు. చూడండి, ఇంకో మాట చెప్తానండి ప్రియులారా. ఇంకో మాట ఏంటనంటే, మత్తయి సువార్తలో ఏమని అంటాడనంటే, తీయొద్దులేండి, ఇక్కడ చదివేయండి సరిపోద్ది, టైం లేదు కనుక. స్క్రీన్ మీద, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మరి దేనికిని పనికిరాదు. ఇప్పుడు చూడండి, ఇందాకదే ఒక మాట. ఇప్పుడు ఉప్పు రుచి ఉన్న పదార్థంలో కలవాలనంటే ఎలాగొత్తే ఉప్పు కళ్ళుగా ఉంటుందో, అది ఎలాగొత్తే మంచిగా ఉంటుంది, నీరైపోకుండా ఉంటుందో, అట్టిగా మీ లోకంలో మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించడం అంటే ఏంటి అని అంటే అదే చెప్తున్నాడు. ఏంటి అలా జీవించటం అని అంటే చెప్తున్నాడు కదా, మార్కు సువార్త 9:50 చదువుకున్నాం కదండి ఇందాక. ఏంటది అని అంటే అమ్మ ఉప్పు నిస్సారం కాకుండా ఉందంటే అర్థం ఏంటి అని అంటే, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి. ఎలా ఉండాలి? సమాధానం లేదు అని అంటే నువ్వేమైపోయినట్టు అది. కాబట్టి సమాధానముగా మనం ఉండాలి. కాబట్టి సమాధానంగా ఉన్నప్పుడు మనము ఎవరికైనా మేలుకరంగా ఉంటాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. 1, 2 ఏంటనంటే ప్రియులరా, ముందుకు వెళదాం. ఉప్పు మొదటి మాట చదువుకున్నాం కదండి. ఉప్పు ఏం చేసిందనంట? బాగు చేసిందంట. చెడిపోయిన దానిని ఏం చేసిందనంటే బాగు చేసి, చెడిపోనవ్వదు, పాడైపోనవ్వదు సమాజంలో. అమ్మ ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకెంత గొంతు చెబుతున్నాం అని అంటే, సమాజం ఏమవ్వకూడదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇదిగో ఆయన వెలుగు ప్రసన్నత నీ మీదకు వస్తుంది కనుక సాగిలపాడు, దేవుడు స్తుతించు అని చెప్పి పంపేయచ్చు. కాదు, సమాజాన్ని ఏం చేయాలి? చెడేది మంచిది, చెడు చేసినోడు ఎలా ఉన్నాడు, మంచి చేసినోడు ఎలా ఉన్నాడు, నువ్వు ఎలా బతుకుతావు, నీ ఇష్టం, నీకే నిర్ణయం అని చెడు చెప్తున్నాం, మంచి చెప్తున్నాం. ఈరోజు విన్నవాడు బాగుపడతాడు, వినడవాడు. ఇప్పుడు నేను ఉప్పై ఉన్నానా, నీరై ఉన్నానా? మీకు అర్థమలేదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? ఉప్పు కుళ్ళిపోనవ్వదు, ఉప్పు పాడైనవదు. ఇప్పుడు రోజు సమాజంలో ప్రజలను ఏం చేయాలి? మనం పాడవకుండా కాపాడాలి. పాడవకుండా ఉండటం అంటే
చెడు మార్గంలోకి వెళ్ళకుండా వారిని కాపాడాలి. ఇప్పుడు చెడు మార్గంలోకి వెళ్ళకుండా కాపాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము చెడేదో చెప్పాలి, మంచేదో చెప్పాలి. అప్పుడు చెడేదో మంచేదో తెలుసు కాబట్టి అప్పుడు చెడేదో విడిచిపెట్టుకుంటాడు, మంచేదో కొనసాగిపడతాడు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి బాగుపడాలని ఉద్దేశంతో చెబుతున్న ఈ మాటలు ఉప్పు అంటారా, నీరంటారా? ఉప్పే పాడైపోకూడదని చెప్తా ఉన్నాం, చెడిపోకుండా ఉండాలని చెప్తా ఉన్నాం, కనుక నష్టపోకుండా ఉండాలని చెప్తా ఉన్నాం. ఇంతే ప్రతిఫలం, వినకపోతే నిర్ణయం మీ మీదే. కాబట్టి ఈరోజు ఆలోచించండి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక మాటను మనం చదువుదాం. ఏంటనంటే చూడండి, రాజులు రాసిన గ్రంథం, రాజుల గ్రంథం అండి, రెండో అధ్యాయం అండి, రెండో అధ్యాయము. ఇక్కడ ఏం జరిగిందనంటే, ఎరుకు అనే పట్టణము ఎలీసా వెళ్ళారండి. వెళ్ళినప్పుడు ఏం జరిగిందనంటే, ఆ ఊరు చాలా రమ్యమైన ఊరు అంటండి. కానీ ఆ ఊరిలో ఉన్న నీళ్ళు మాత్రము చెడు పని అంట. ఏదో అంటారు కదా, మనసు మంచిదే కానీ మనిషి మంచోడే కానీ అని వదిలే అంటారు కదా. అలాగూ ఊరు మంచిదే కానీ నీళ్ళు ఏమైపోయినాయి? చెడిపోయినాయి. చెడిపోవటాన్ని బట్టి పంటలు పండుతలేదు, పాడైపోతా ఉన్నాయి. ఆ సమయంలో ఎలీసా గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందనంటే, చెప్పుకుంటున్నారు ఎలీసా గారికి, అయ్యా మా ఊరు చాలా రమ్యమైనదండి, అందమైనదండి, భవనాలు ఉన్నాయండి, అన్నీ బాగున్నాయి, కానీ మా ఊరిలో నీళ్ళు మాత్రం బాగాలేదండి అని చెప్పినప్పుడు ఎలీసా అన్నాడు, అలాగైతే మీరు కొత్త కుండలో ఉప్పు వేసుకు తీసుకురండి అని ఉప్పు తెచ్చితే ఉప్పు ఆయనకి ఇస్తే ఆయన ఏం చేశాడని అంటే ఆ నీటిలో వేశాడట. వేయగా ఆ నీళ్ళు ఏమైనాయంటే బాగుపడినాయి అంట. అక్కడ మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? చూడండి, రెండో అధ్యాయము 21వ వచనం. ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణం కలగకపోవును. ఆ నీళ్ళు ఏమై ఉందంట? ఎలా బాగుపడ్డాయి నీళ్ళు? ఈరోజు చాలామంది మనుషులండి ఆ ఊరు రమ్యం అన్నట్టుగా రమ్యంగానే ఉన్నారు, కానీ వారి నోట్లోంచి వచ్చిన మాటలు అపవిత్రం, వారి పనులు అపవిత్రమని. రమ్యమైన వారే, చదువుకున్న వారే, గొప్పవారే, ఐశ్వర్యవంతులే, గనులే అయినా వారు చేసిన క్రియలు మంచివి కావు, వారు మాట్లాడుతున్న మాటలు మంచివి కావు. కాబట్టి ఇప్పుడు అవి బాగుపడాలనంటే ఆ నీటిలో ఉప్పు వేయబడినట్లుగా వారిలో క్రీస్తు ప్రభు అని ఉప్పు వారిలోకి రావాలి. చూడండి, రాజులు రాసిన గ్రంథంలోనే సందర్భం వేరే, అయినా మీకు అర్థమవటానికి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏమైందనంటే వారు మందరు ఒక చోట భోజనాలు పెట్టుకుంటున్నారటండి. ఆ కొండ పొయ్యి మీద ఎట్టు వండుతున్నారటండి. వండుతుంటే తెలవక వేరే ఆకులు తెచ్చేసి కోసేసి వేసేసారట. అంటే మీరు చూడండి, గోరుచుక్కులు కాని గోరుచుక్కులు ఉంటాయి కదా, 4వ అధ్యాయము 39వ వచనం అండి. నేను చెప్పనివ్వండి, వారు వేరే ఆకులు అంటే గోంగూర లాంటి వేరే గోంగూర ఆకులు, అంటే ఆకులు ఎలాగుంటాయి కానీ మంచివి కాదు, అవి ఇవి అయ్యానుకుని తెచ్చేసి వండేశారట. వండేసిన తర్వాత ఆ కొండ వండేసిన తర్వాత వడ్డిస్తూ ఉంటుంటే ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడట. చచ్చిపోతూ ఉంటుంటే అప్పుడు ఎలీసాకు చెప్పగా, అప్పుడు ఎలీసా ఏం చేశాడు, కొంత పిండి తెచ్చి ఆ కొండలో వేయగా ఆ కొండలో ఉన్న విషం ఏమైందనంటే పోయిందంట. చదవంటారమ్మా మాట. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు ఆమె ఒకప్పుడు ఏముంది, కొండలో విషం ఉంది. ఇప్పుడు కొండ అనగా కొండ మట్టితో చేస్తారు, మనుషుని కూడా దేవుడు దేనితో చేశాడు? మట్టితో. ఈ మట్టి దేహంలోనికి తెలవక ఏమొచ్చేసింది? ఇష్టం వచ్చేసింది. ఇష్టం వచ్చేసిన బట్టి తను పాడైపోతున్నాడు, ఎదటి వారిని పాడు చేసేస్తున్నాడు. ఎదటి వారిని పాడు చేసేస్తున్న ఈ స్వభావం పోవాలని అంటే అందుట్లో ఆ కొండలో పిండి వేయబడినట్లుగా, ఆ నీటిలో ఉప్పు వేయబడినట్లుగా ఏదో క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు నలగొట్టించబడిన ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న కొండలో ఉన్న ఇష్టమేమవుతుంది?
పోద్ది. ఈరోజు ప్రియులారు చూడండి, ఈరోజు మనుషులు చక్కని మాటలు మనం గమనిస్తున్నాం. మనుషులు ఎలాగున్నారని అంటే ఇష్టముతో నిండి ఉన్నారు కదండి. ఈరోజు మీరు ఆలోచించండి, మంచి బట్టలు కట్టుకుంటే వార్చలేని వారిని మనం చూస్తూ ఉంటున్నాం. మంచి కారు కొనుక్కుంటే వార్చలేని వారిని చూస్తూ ఉంటున్నాం. మంచి ఇల్లు కట్టుకుంటే వార్చలేని వారు పక్కవారే, స్నేహితులే, బంధువులే, రక్త సంబంధులే, అక్క చెల్లెలు, అన్నదమ్ములే అసూయ పడిపోతా. కారణం ఏంటంటే వారి కొండలోకి ఏమొచ్చింది? ఇష్టం వచ్చింది. ఇష్టము. అందుకే దావీదు గురించి ఒక మాట రాయబడుతుంది. దావీదుని అంటే వద్దులటం చూసి సౌలు అంట ఏ చూపు చూపాడట? ఇసపు చూపు చూపాడట. కాబట్టి ఈరోజు వాక్యం ఉండని దేవుడు బిడ్డలారా, ఈరోజు మనుషులు విషముతో నింపబడి ఉన్నారు. వారు అసూయతో నింపబడి ఉన్నారు. వారు అసూయతో నింపబడిన ఈ అసూయ పోవాలనంటే కొండల్లో ఏమైబడిందంట? పిండి వేయబడినట్టుగా, ఉప్పు వేయబడినట్టుగా. ఇప్పుడు మనలోనికి ఎవరు రావాలి? యేసయ్య వస్తాడు. యేసయ్య ఉండటాన్ని బట్టి ఇప్పుడు ఉప్పు వేయబడిన వారి వలె మాట్లాడతాం. ఇప్పుడు ఇలా చెప్తాం, యేసయ్యను ఉప్పు నీలో ఉంటే, యేసయ్యను కలిగి ఉంటే నీ మాటలు అసహ్యంగా ఉండవు, కుట్రగా ఉండవు, లేకపోతే వేరే వేరే పద్ధతులుగా ఉండవు. ఇప్పుడు నీ నోటులో నుంచి ఏ మాటలు వస్తాయి తెలుసా? చూడండి, రండి మన పాటలోకి వద్దాం ప్రియులారా. దయారసము, దయాలత్వము, కృపా సహితమైన మాటలు వస్తాయట. అదే ఎన్న వచ్చినవరా మళ్ళీ ప్రతి ఒక్క మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో ఈ సంభాషణ, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదుగాను కృపా సహితముగాను. అమ్మ ఎలా ఉండాలట? ఇప్పుడు బైబిల్ ఏమని తెలుసా? హృదయం నిండిన దాన్ని బట్టే నోరు. అంటే ఏం ఇష్టం నింపుకున్నామనుకో ఏ మాటలు వస్తాయి? ఇష్టము మాటలే వస్తాయి. కాబట్టి చూడండి, నేను ఒకసారి విన్నానండి, ఏదో తిప్పలు పడి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రి అనగా పగలనక ఇలాగా వెళ్ళి వ్యాపారాలు చేసుకుని, ఉద్యోగాలు చేసుకుని, పనులు చేసుకుని, కొయ్యటాలు వెళ్ళి కష్టపడితే పుచ్చుకుమని ఏమంటారు తెలుసా? ఎవరిని ముంచేశారో, ఎవరి నెత్తి మీద చేయెట్టేశారో, ఎవరిది దోసేసుకున్నారు అని అంటారు. ప్రియులను గమనించండి, నేను అంటున్న మాట ఏంటి తెలుసా? అలాగ అంటానికి కారణం ఏంటంటే వారు దేనితో నింపబడ్డారు? ఇష్టముతో. మనం అలాగ అనకూడదండి. వారు ఎంత కష్టపడ్డారో దాని వెనకాల ఎంత కష్టం ఉందో, వారి వెనకాల ఏ భావం ఉందో, ఏ ప్రయాసం ఉందో. కాబట్టి ఈరోజు ఆలోచించండి, ఈరోజు మన మాట ఎలా ఉండాలో తెలుసా? కృపా సహితముగా ఉండాలి. అంటే కృప అంటే జాలి గలవారిగా మనం మాట్లాడాలి. మరి రండి, ఇక్కడికి ఉప్పు ఏం చేస్తుందంట అని అంటే బాగు చేస్తుంది. 1. 2, ఉప్పు ఏం చేస్తుంది అని అంటే రుచిస్తుందట. ఆ ఉప్పు ఏం చేస్తుందండి? ఎన్ని వేయండి కానీ ఏమయ్యాలి? ఉప్పు వేయాలి. మీరు ఎంతమంది ఉండవండి కానీ మనం అక్కడ ఉండాలి. ఒకసారి మందిరం ఇరుకుగా ఉందని దొంగలు నరుక్కుందామని బయలుదేరి వెళ్ళారట. వెళితే చెట్టు ఎక్కి నరుగుతూ ఉంటాడు, గొడ్డలు ఊడి నీటిలో పడిపోయిందంట. అక్కడ ఉండే ఏడుస్తున్నాడు, అయ్యో ఏలుడు వాడా, నా గొడ్డలు ఊడి ఎక్కడ పడింది అని ఏడుస్తుంటే, రా అలాగొస్తే ఎక్కడ పడి చూపించానని ఎలిసి అడిగితే ఇక్కడే పడిందని అంటే, అప్పుడు చెట్టు ప్రార్థన చేయగా రొబ్బోటి నరికి ఏమంటే వేస్తే ఏమైంది తెలుసా అండి? ఆ గొడ్డలు పడిన గొడ్డలు ఏమైందని అంటే తేలింది. ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే, ఎలీసా ముసలోడు, పెద్దోడు, చదువులేనోడు కనుక. ఎలీసా పెద్దోడు, ముసలోడు, చదువులేనోడు కనుక కూడా తీసుకెళ్తాం ఎందుకురా అనుకోవాలి. వాళ్ళు మీరు ఏమన్నాడు తెలుసు ఎలీసా? మీరు వెళ్ళండిరా అంటే కుదరదు రావాలి మాతో అని అన్నారు. రావటాన్ని బట్టి తీసుకుని వెళ్ళటాన్ని బట్టి, మేము రామన్నా తీసుకుని వెళ్ళటాన్ని బట్టి పడిపోయిన గొడ్డలు ఏమైంది? దొరికింది. ఈరోజు నేను ఎలా అంటున్నాను ఏంటంటే, ఎలీసా ఆ సమయంలో వారికి ఎలాగున్నాడు? ఉప్పుగా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, కనుక ఎంతమంది ఉన్నా ఎన్నున్నా మనం అక్కడ ఉండాలి. అలా అనిపించుకోవాలి, రేపు పలానా ఆయన ఉంటే బాగుంటుందిరా, పలానా ఆవిడ ఉంటే బాగుంటుందిరా అని. చూడండి, ఇంకొక మీకు అర్థమవుతారని చెప్తున్నాను ఏంటంటే, అయ్యబాబోయ్ అది వస్తుందిరా అని బెల్లింగ జారిపోయేలాగా అన్న స్వభావాన్ని మనం సంపాదించుకోకూడదు. మీకు అర్థమైంది ఈ మాట ఏంటనంటే, ఆమె నోరులో నోరెట్టకూడదురా, ఆవిడ మాటలో మాట బాబోయ్ వస్తుందిరా బాబా అని వెళ్ళిపోకూడదు. మనం చూసి మనం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటుంటే మన మాటలు వినేవారుగా మన మాటలు ఎలా ఉండాలి?
రుచిగా ఉండాలి, రుచిగా ఉండాలి. కాబట్టి మనం ఎంత మాట్లాడాలో అంతే. ప్రభు చూడండి ఎంత చక్కగా మాట్లాడాడు. కనుక పాపం చేత పట్టబడిన పాపాత్మురాలుని అందరూ రాళ్ళు కొట్టబోతుంటారు. మీలో పాపం ఉన్నవాడు వెయ్యండి అంటే ఎవడే వెళ్ళకపోయినప్పుడు ఆవిడ అందరూ వెళ్ళిపోయాక యేసు అక్కడ నిలిచి ఉన్నప్పుడు, యేసయ్య అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మా, వారు నిన్ను ఎవరేమి, అమ్మా నేను నిన్నేమి. ఒక వేసుని ఏమని పిలిచాడు? ఇది ఉప్పుతో కూడిన మాటలు. ప్రియులారా, మన మాటలు యేసు ప్రభువారు వేసిన అమ్మాను పిలిచినట్టుగా మనం పిలిచే మాటలుగా ఉండాలి. 1, 2, 3 చూడండి. ఉప్పు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే తెల్లగా ఉంటుంది. అమ్మ, ఉప్పు ఎలా ఉంటుందండి? ఉప్పు తెల్లదనంగా ఎలా ఉంటుందో పరిశుద్ధాత్ముడు కూడా ఆయన పరిశుద్ధత తెల్లదనముతో పోల్చబడింది. ప్రియులరా, ఉప్పు తెల్లదైనట్లుగా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనము కూడా పరిశుద్ధపరచబడతామనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామండి. ఉప్పు ఎక్కడి నుండి తీయబడుతుంది? సముద్రంలోంచి తీయబడుతుంది కదండి. ఉప్పు ఎక్కడి నుంచి తీస్తారండి? సముద్రంలో తీస్తారు. సముద్రం దేనికి సాదృశ్యం అని అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకములో నుండి ఉప్పు ఏమైంది? వేరుశనగ. ఇప్పుడు మనం కూడా ఎక్కడున్నాం? లోకములో ఉన్నాం. లోకంలో ఉన్న మనం ఏమవ్వాలి? ఇప్పుడు వేరు. లోకములో ఉన్నంత వరకు విలువ ఉండదు. ఉప్పు సముద్రంలో కలిసిపోయినంత వరకు విలువ ఉండదు. సముద్రంలో నుండి ఏమవ్వాలి? వేరవ్వాలి. మన పద్ధతి, మన నడక, మన విధానం, మన మాటలు, మన చూపు, మన ఆలోచనలు అన్నీ వేరైనప్పుడు ఇతరులకు రుచికరంగా ఉంటాం. సముద్రములో నుండి ఉప్పు వేరైనట్లుగా మనం ఏమవ్వాలంటే అండి వేరవ్వాలి. 1, 2 ప్రియులారా, 5వది ఏంటంటే ఉప్పు ఆ కూరలో వేసిన తర్వాత అలాగే ఉంటే రుచించదు. కళ్ళులాగా ఉంటే రుచించదు, లేకపోతే రాళ్ళుగా ఉంటే రుచించదు. ఆ ఉప్పు ఏమవ్వాలి తెలుసా? కరగాలి. ఇప్పుడు మనం కూడా ఇతరులకు రుచిగా ఉండాలని అంటే మనం కూడా ఏమవ్వాలి? కరగాలి. అమ్మా, ఇతరులకు మనము రుచిగా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? కరిగిపోవాలి. అంటే రాళ్ళులాగా ఉంటే పనిచేయదు. దేవుడు మనల్ని వాడుకోడు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఉప్పు కరిగిపోయినట్లుగా ఏం చేయాలి? కరగాలి. బంగాళదుంప, ఆనపకాయ సాంబార్లో వేస్తారు కదండి. చెప్పండి. కీరదోసకాయ, క్యారెట్, వంకాయ, ములక్కాడ ఇవన్నీ వేస్తారు. ఇవన్నిటితో పాటు ఏమేస్తారు? ఉప్పు వేస్తారు. ఇప్పుడు ఈ ఉప్పు కరిగిన తర్వాత నేను ములక్కాడలోకి వెళ్ళనంటే ములక్కాడకి ఏమవుదు? రుచి. ఈ ఉప్పు ములక్కాయలోకి వెళ్తుంది, వంకాయలోకి వెళ్తుంది, ఆనమలోకి వెళ్తుంది, అన్నిటిలోనికి వెళ్తుంది. నేను వెళ్ళను అని అందం కదండి. ఇప్పుడు మనమండి రాళ్ళుగా ఉంటే ఎవరిలో కలవం, కరిగితే ఏం చేస్తాం? అందరిలోని కలుస్తాం. ఒకరితో సమాధానం లేదంటే అర్థం ఏంటి? ఒకరితో కలవటం లేదంటే అర్థం ఏంటి? అంటే నువ్వు ఎలాగుండిపోయావు? రాళ్ళులాగా ఉండిపోయావు. రాళ్ళుగా ఉన్నంత కాలము నువ్వెవరితోనూ కలవు. కాబట్టి కనుక ఆలోచించండి. అక్క చెల్లెళ్ళంటే, అన్నదమ్ములంటే, పిల్లలంటే, లోకస్తులంటే ఇష్టం లేదు, కలుస్తలేదు అని అంటే అర్థం ఏంటంటే రాళ్ళుగా ఉన్నాం అని అర్థం. ఇప్పుడు కలవాలంటే ఇప్పుడు ఏమవ్వాలి? ఈ ఉప్పు కళ్ళుగా ఉన్న రాళ్ళుగా ఉన్నవి ఏమవ్వాలి? కరుగు. తర్వాత ఉప్పు అన్నిటిలోనే ఏమవుతుందట? కలుస్తుంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఉప్పు కూరలో వేసిన తర్వాత రుచి రావాలని అంటే దాని కింద ఏం పెట్టాలి? మంట పెట్టాలి. మీరు చూడండి, కూర దించేసిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువైందని వేయండి, ఆ రుచి వేరే. మంట పొయ్యి మీద ఉండగా వేసినప్పుడు వచ్చిన రుచి వేరే. అంటే ఉప్పుకి ఏం కలగాలి? వేడి తగలాలి, మంట కలగాలి. అట్టిదిగానే ప్రియులారా, మనము కూడా రుచిగా ఉండాలంటే మనకు ఏం రావాలి? శ్రమలు రావాలి. మనకి ఏం రావాలండి? చూడండి, ఈ మాట చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. అమ్మ అయిపోయిందా? ఒకసారి ఇంకొక 5 నిమిషాలు. 9వ అధ్యాయం 49వ వచనం. ప్రతివానికి ఉప్పు సారము దేని వల్ల కలుగుతుంది అంటండి. నిన్న సాలేము అన్న గుంటూరు ఆయన చెప్తున్నాడు. నిన్న పొద్దునే ఇప్పుడు విన్నాను. ఇప్పుడు శ్రమలు వచ్చినాయి అని అంటున్నారు.
ఎందుకు శ్రమలు వస్తున్నాయి అని అంటే సాక్ష్యం కొరకు దేవుడు శ్రమలు అనుభవించాడట. రేపు వద్దు చెప్పుకోవాలి నువ్వు ఏమని అని అంటే, ఇదిగో నేను ఈ శ్రమలు అనుభవించాను, ఈ నింద అనుభవించాను, ఈ బాధ అనుభవించాను, ఈ కష్టం అనుభవించాను, నువ్వు చెప్పుకోవాలి. చెప్పుకోవటానికి దేవుడు ఏమనుభవించాడు? శ్రమలు అనుభవించాడు. శ్రమలను అనుభవించేవారుగా చేశాడు. ఈ శ్రమలలో ఎలా మారిపోతాం తెలుసా? రుచిగా మారిపోతాం. ఈ శ్రమలలో ఏది చెడో, ఏది మంచో, ఏది అపాయమో మనం నేర్చుకోవడానికి అనుకూలత ఉంటుందనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, ప్రభు నైవేద్యం అర్పించినప్పుడు, అప్పము చేసి దేవునికి అర్పించినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఉప్పు కలపండి అని అన్నాడు. అన్నీ వేయమన్నాడు కానీ 2 మాత్రం వేయొద్దు అన్నాడు. ఒకటి ఏంటనంటే దేవుని అర్పంలో 2 కలపొద్దు అన్నాడు. ఒకటి తేనె, 2 పులుసింది. చూడండి, నేను నోటితో చెప్పడం కంటే లేవికాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 11వ వచనం. పులిసి పొంగిన దానితో చేయకూడదు, ఏలయనగా పులుసునదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింప వలదు, కుదరదు, వేయకూడదంట. అన్నీ అర్పించవచ్చంట. నేను ఈ మాట ఎందుకు చదివించానంటే, ఉప్పు నైవేద్యంలో కలపొచ్చట. అంటే దేవునికి అంగీకరమైనది ఏంటి? ఉప్పు. అంగీకారం కానిదేది అని అంటే పులుసనేది తేనె. కనుక దేవునికి అంటండి పులుసింది అసలు ఇష్టం ఉండదంట. ఎప్పుడు కూడా ప్రార్థన నిబంధనలో మనకి ఎక్కువ కనపడతాయి ఏంటనంటే, ప్రియులారా, పులిసినది కానీ పొంగినది కానీ ఏం చేయకూడదంట? అప్పమ్మగా దేవునికి చేయకూడదు. పులిసింది అని అంటే ముగించేస్తాను, ముందుకెళ్ళిపోతాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, కాబట్టి ఒక మాట ఉంటుంది చూడండి, ఏబు గ్రంథం. పులిసిన వారి తత్వాలు ఏంటో చూడండి. 5వ అధ్యాయము పులిసిన వారి గుణలక్షణాలు అంటారు. 2వ వచనం. కాదు, ఒక నిమిషం. 5వ అధ్యాయం 4వ వచనం రా.